నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలిపోతే తమను బాధ్యుల్ని చేస్తూ డబ్బులు సెంటరింగ్ సామాన్ ఇవ్వకుండా జంగారెడ్డిగూడెంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తమను వేధిస్తుందని, ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ పలువురు భవన నిర్మాణ కార్మికులు సోమవారం జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. మేస్త్రి మాకాని రామకృష్ణ మాట్లాడుతూ మెలగా శ్రీను, రంగా రవి, సత్యనారాయణ, విజయ్ వెంకట్ తదితరులు కలిసి సెంటరింగ్ పనులు చేస్తూ ఉంటామన్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెం సమీపంలోని వేగవరం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సెంటరింగ్ పని కాంట్రాక్ట్ కుదిరిందని తెలిపారు. ఎలివేషన్ వర్క్ నిర్మాణ క్రమంలో అప్రూవల్ అయిన ప్లాన్ ప్రకారం తాము పనులు చేపడుతుండగా ఆ స్కూల్ యజమానులు సొంత నిర్ణయాలు తీసుకుని నిర్మాణంలో మార్పులు చేర్పులు చేశారన్నారు. స్లాబ్ పోసే సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయిందన్నారు. స్కూల్ యాజమాన్యం అనాలోచిత నిర్ణయంతో ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. అయితే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత తమనే వహించాలని తమపై అర్ధరహిత ఆరోపణలు చేస్తూ జరిగిన నష్టానికి మీరే బాధ్యత వహించాలని, తమకు డబ్బులు ఇవ్వకుండా అడగడానికి వెళ్తే అనుచరులతో దౌర్జన్యం చేస్తున్నారని, ఏం చేసుకుంటారో చేసుకోమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం నుండి తమకు 50 లక్షలు రావాల్సి ఉండగా డబ్బులు ఇవ్వకుండా సెంటరింగ్ సామాగ్రి తీసుకువెళ్ళనీయకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. మొత్తం సెంటరింగ్ సామాగ్రి అక్కడే ఉండిపోవడంతో తాము పనులు లేక ఖాళీగా ఉంటున్నామన్నారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్ని వేడుకున్నారు. కె రంగబాబు, ఎస్వి శ్రీను, రవి, పోతురాజు, రాంబాబు తదితరులు కలెక్టర్ని కలిసిన వారిలో ఉన్నారు. రామకృష్ణ నా పేరు, సెంటరింగ్ మేస్త్రిని. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం సెంటరింగ్ తీసుకెళ్తూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పెట్టి 26 అడుగులు లైట్ పెట్టాం సార్. సెంటరింగ్ మేము ఆగదని చెప్పాం సార్. ఆగనా మీరు పెట్టండి అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత అది మొత్తం జనాలు 3 ముఠాలు పెట్టి ఆ ప్లాన్ కూడా మనం చెప్పింది ఒక ప్లాన్ చెప్పారు, ఆ పోసింది ఒకటి. మనం పోసింది 6 అంగుళాలని చెప్పారు, అడుగు మొత్తం పోసారు. ఆ మూట తీరా మేము చెప్తే అది కూలిపోయింది సార్. కూలిపోయి కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి అందరికీ దెబ్బలు తగిలేదు సార్. సరే జరిగిపోయింది సార్. అది అయిపోయిన తర్వాత నా వ్యాన్ తీసుకుని అడ్మిటేట్లు ఉన్నాయి సార్. అన్ని అడ్మిటేట్లే. నా ఏం కాదు సార్. వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చి రాత్రులు పగలు గొడవ చేస్తున్నారు. ఇక వ్యాన్ తీసుకొని కొంత మెటీరియల్ ఉన్నాయి తీసుకొస్తే వ్యాన్ తీసుకొని తాళాలు తీసుకొని మా కుర్రోళ్ళు బయటకు పంపించారు సార్. నాకు మొత్తం 15 లక్షల రూపాయలు సెంటరీ మొత్తం పైలిపోయింది సార్. మొత్తం 50 లక్షల రూపాయల మెటీరియల్ మొత్తం 3 పార్ట్నర్లు మేము పెట్టాం సార్. మొత్తం కూలిపోయింది. కొంత మెటీరియల్ ఉంది, తెచ్చుకునేవట్లేదు సార్. నేను కలెక్టర్ గారిని, వీడియో వారిని, పోలీసు వారిని నా మెటీరియల్ నాకు ఇచ్చి నా డబ్బులు నాకు ఇప్పించమని వీడియో ముత్తిర్లు, కలెక్టర్ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ కోరుకుంటున్నాను సార్. మేస్త్రి గారు ఆయన దగ్గర మేము వర్క్ చేస్తున్నాం. సెంటరింగ్ పెట్టింది మేమేనండి. కానీ ఏంటంటే ఆ ప్లాన్ కూడా ఫ్రాడ్ అండి. మామూలుగా ఏంటంటే ప్లాన్ ఆగదని చెప్పి ముందే చెప్పేవాడి వాళ్ళతో. కానీ చెప్పినా కానీ వాళ్ళు వినకుండా పెట్టండి అని చెప్పి మా చేత బలవంతంగానే పెట్టించారు. అది ఆగదని మాకు ముందు నుంచే తెలుసు. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటంటే మేము ఎక్కడైనా సరే ఎక్స్చేంజ్ చేసి ఎక్స్ట్రాగా ఎదరకు పెట్టి మామూలుగా ఏంటంటే పరగాల కాట్లకి సంబంధించి పెడతామండి. కానీ వాళ్ళు ఏంటంటే హెవీ రాడ్లతోటి 25లు 20లు రాడ్లతో హెవీగా 2.5 బుట్టలేసి ఎదరగేసి పెట్టారండి. 24 అడుగులు ఎదరగా పెట్టారు. వెనకాలేమో బలం లేదు. దానివల్ల కాలన్స్లు ఇరిగిపోయి కూలిపోయింది. ఈ ఫ్రాడ్ మొత్తం మామూలుగా ఏంటంటే ఇంజనీరింగ్ సంబంధించిందేనండి. ఇదంతా వాళ్ళు ఇంజనీర్ గారితో పెట్టి ఆ ఇంజనీర్ గారు ఇష్టం బట్టి పెట్టమన్నారో లేకపోతే ఈ ఓనర్లే బలవంతంగా పెట్టించారో మాకు తెలియదండి. మామూలుగా మేము వర్క్ చేసామండి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ మెటీరియల్ మొత్తం దాని కింద నాశనం అయిపోయింది మొత్తం. కానీ ఆ మెటీరియల్ వద్దు, దాని అమౌంట్ గురించి మేము అడిగితే మీరు నష్టపోయాం, మీరు నష్టపోయారు, దీంట్లో మేము చేసేది ఏమీ లేదని చెప్పేసి అంటున్నారండి. కానీ మాకు చాలా ఒత్తిళ్ళు ఎక్కువైనాయండి. ఏంటంటే వాళ్ళ వెనకాల చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి. పేర్లు అయితే మేము చెప్పలేము. కానీ దాని గురించి ఇప్పుడు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని కలరమ్మ గారి గురించి ఇక్కడికి వచ్చాము. మారు 50 లక్షల రూపాయలు వస్తుంది. అది మెటీరియల్ ఉంటుంది మొత్తం ఉండదు. కానీ ఇప్పుడు అందులో 15 లక్షల రూపాయలు మెటీరియల్ పోయిందండి. పోయినప్పుడు కొన్ని ప్లాన్ కూడా చూడండి. ప్లాన్ కూడా చాలా ఫ్రాడు. ఇదంతా ఎక్స్చేంజ్ ఎదరకండి. మొత్తం ఈ ప్లాన్ మొత్తం చాలా ఫ్రాడ్ అండి. మామూలుగా వెనకాల బలం లేదు, ఎదరేమో 2.5 బుట్టలు ఎదరగెట్టారండి. దానివల్లే ప్లాన్ కూలిపోయింది తప్ప మా తప్పు అయితే ఏమీ లేదండి. అదండి జరిగింది. ముందు అంటే అంత హెవీగా రాడ్లతో హెవీగా వేస్తారని మాకు తెలియదండి. మామూలుగా ఏంటంటే వాళ్ళు మామూలుగా పరగాల కింద మామూలుగా ఎదర ఎక్స్చేంజ్ కింద పరగాల కింద పెట్టుకుంటారు. ఆ టైప్ లాగా వాళ్ళు పెట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది.